ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోయేది అమరావతి రాజధానిలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన E5 రోడ్ యొక్క తాజా గ్రౌండ్ రియాలిటీ. ఇది ఒక సాధారణ రోడ్ కాదు, భవిష్యత్తులో అమరావతి నగర ట్రాఫిక్ను మేనేజ్ చేసే ఒక ముఖ్య ఆర్టీరియల్ కారిడార్. ముందుగా ఈ రోడ్ గురించి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. ఈ E5 రోడ్ పొడవు సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ రోడ్డు ప్రధానంగా తాడేపల్లి, పెనుమాక, అనంతవరం ప్రాంతాలను కనెక్ట్ చేస్తుంది. ఇది అమరావతి రాజధాని లోపల ప్రధాన జోన్లను కలిపే బ్యాక్ బోన్ రోడ్డు. రోడ్డు వెడల్పు గురించి మాట్లాడితే ఈ రోడ్ చాలా వైడ్గా ప్లాన్ చేయబడింది. మొత్తం రైట్ ఆఫ్ వే సుమారు 60 మీటర్ల వరకు ఉంటుంది. ఇందులో మల్టిపుల్ లేన్లు, మధ్యలో డివైడర్, పక్కన సర్వీస్ రోడ్లు, ఫుట్పాత్, అలాగే సైకిల్ ట్రాక్కు స్పేస్. అంటే ఇది ఒక వరల్డ్ క్లాస్ నగరానికి సరిపోయే రోడ్ డిజైన్ అన్నమాట. ఈ E5 రోడ్ అనేది అమరావతిలో కీలక ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారి. ఈ రోడ్డు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ మూవ్మెంట్ చాలా సులభంగా మారుతుంది. ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫీసులు, రెసిడెన్షియల్ జోన్స్, కమర్షియల్ ఏరియాస్ అన్నీ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడితే, ఇక్కడ మీరు వీడియోలో గమనిస్తే కనుక మొత్తం ప్రాజెక్టు ఒకేసారి కాకుండా దశల వారీగా అభివృద్ధి చెందుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎర్త్ వర్క్ పూర్తయింది, అలాగే రోడ్ లెవెలింగ్ కూడా పూర్తయింది, సబ్బేస్ లేయర్ కూడా వేయబడింది. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా సాయిల్ కటింగ్, ఫిల్లింగ్, లెవెలింగ్ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇది చూసి ఒక విషయం అయితే క్లియర్ అవుతుంది: ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు యాక్టివ్ ఎగ్జిక్యూషన్ స్టేజ్లో ఉంది. ఇక్కడ ముఖ్యమైన అంశం డ్రైనేజ్ సిస్టమ్. రోడ్డు పక్కన మీరు గమనిస్తే పెద్ద ట్రెంచెస్ కనిపిస్తున్నాయి. అవి సాధారణ గుంతలు కావు, అవి స్టోర్మ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం తవ్వినవి. భవిష్యత్తులో భారీ వర్షాలు పడినప్పుడు నీరు రోడ్డు మీద నిల్వ కాకుండా సరిగ్గా బయటకు వెళ్లేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక ప్లానెడ్ సిటీకి చాలా ముఖ్యమైన అంశం. అలాగే మరొక ముఖ్యమైన విషయం అండర్ గ్రౌండ్ యూటిలిటీస్. మీరు విజువల్స్లో గమనించే ఎరుపు రంగు పైపులు ఇవి సాధారణ పైపులు కావు. భవిష్యత్తు నగరానికి అవసరమైన వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ డక్ట్స్, అలాగే కమ్యూనికేషన్ లైన్స్, వీటి కోసం వేస్తున్న అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్. ఈ పనులు ముందుగానే కంప్లీట్ చేయడం వల్ల భవిష్యత్తులో రోడ్డును మళ్ళీ తవ్వవలసిన అవసరం ఉండదు. ఇది ఒక స్మార్ట్ ప్లానింగ్కి ఎగ్జాంపుల్. ఇంకా రోడ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడితే ఈ రోడ్డు సాధారణ 2 లేన్ల రోడ్డు కాదు, మల్టీ లేన్ రోడ్డుగా డెవలప్ అవుతుంది. సుమారు 6 లేన్ల వరకు ఉంటాయి. మధ్యలో డివైడర్ స్పేస్ ఉంది. పక్కన సర్వీస్ ఏరియాస్ కూడా ఉంటాయి. కొన్ని చోట్ల ఇప్పటికే రోడ్డు స్ట్రక్చర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల వెహికల్స్ కూడా ప్రయాణిస్తున్నాయి. ఇది చూస్తే కొంత భాగం ఆల్మోస్ట్ యూజబుల్ స్టేజ్కి వచ్చిందనేది అర్థమవుతుంది. ప్రస్తుతం సైట్లో యాక్టివిటీ చాలా బాగుంది. ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి, డంప్ ట్రక్స్ సాయిల్ని తీసుకెళ్తున్నాయి, రోలర్స్ కంపాక్షన్ చేస్తున్నాయి, వర్కర్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వీడియోలో మీరు గమనిస్తే రోడ్డుకి చుట్టూ లేఅవుట్స్ కనిపిస్తున్నాయి, కొన్ని బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇదొక క్లియర్ ఇండికేషన్ ఈ రోడ్ వల్ల ఫ్యూచర్లో ఈ ప్రాంతం రెసిడెన్షియల్ జోన్, అలాగే కమర్షియల్ హబ్గా మారే అవకాశం ఉంది. ఇంకా మొత్తం రోడ్ అయితే కంప్లీట్ కాలేదు, చాలా భాగాల్లో ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది. డ్రైనేజ్ పూర్తవ్వాలి, పైప్ లైన్స్ పూర్తవ్వాలి, తర్వాతే ఫుల్ రోడ్ లేయింగ్ అనేది జరుగుతుంది. అంటే కంప్లీషన్కి ఇంకా కొంత సమయం అయితే పడుతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రోగ్రెస్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే E5 రోడ్ ప్రస్తుతం ఎర్త్ వర్క్ స్టేజ్, డ్రైనేజ్ స్టేజ్, అలాగే పైప్ లైన్ ఇన్స్టాలేషన్ స్టేజ్లో అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్ ఫార్మేషన్ పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అమరావతి నగరానికి ఒక ముఖ్యమైన బ్యాక్ బోన్ రోడ్డుగా అయితే మారుతుంది. ట్రాఫిక్ సులభంగా కదులుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, మరియు నగర అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.